అందరికీ నమస్కారం. ఆడల మీద అత్యాచారాలు ఎన్నో జరుగుతున్నాయి. అలాంటి అన్ని మనం అరికట్టాలి. ప్రతి ఒక్కరు స్పందించాలి. ఎందుకంటే అన్న ఇవాళ రేపు మన ఇంట్లో ఉన్నారు, అవతల వాళ్ళ ఇంట్లో కూడా ఉన్నారు. సో బంగ్లాదేశ్లో కూడా ఘోరంగా ఈరోజు వీడియో చూసిన అన్న ఘోరంగా అంటే ఘోరంగా చేస్తారు. మనుషులు కాదు, పశువులు. అసలు పశువులై పుట్టినా ఇంత బాధపడిపోతున్నాయి. పశువుల కన్నా హీనంగా అత్యాచారం చేసి అమ్మాయిలను చాలా ఘోరంగా హింసిస్తారు. అలాంటి నా కొడుకులను తలని నరికి అమ్మాయిలను ఎట్లా పెంచాలంటే మనం కూరగాయలు తరిమేలా కాదు, ఏమంటే తలకాయలు లేపి పుర్రలు మొదలు వేసుకోవాలి. అట్లా తయారు చేసే దేశం ముందుకు సాగుతుంది. రక్తపాతం అయితేనే చక్కగా అయినట్టుంది. అసలు ఏంటంటే న్యాయమే వస్తుంది, అసలు న్యాయం జరుగుతలే అని మన దగ్గర రావడమైంది పక్క రాష్ట్రం నుంచి. ఇక్కడ మనం టెస్ట్ చేస్తున్నాం. ఏంది మమతా బెనర్జీ ఏం చేస్తుంది? రాష్ట్రం పాలించే అమ్మ అసలు ఏం చేస్తున్నామే? చోళ్ళు మూసుకుందా, కళ్ళు మూసుకుందా? ఏం చేస్తున్నామే? ఒక ఆడపిల్లకి అన్యాయం జరుగుతుంటే రాష్ట్రం సీఎం ఏం చేస్తుంది చెప్పండి? మనం కూడా అక్కడ నోరు మూసుకుంటున్నామా? మనం చేస్తున్నాం, టెస్ట్ చేస్తున్నాం. న్యాయం ఆమె చేతులు ఉన్నప్పుడు ఆమె చేస్తలేదు, న్యాయం చేయమంటున్నాం. ఆమెను ఎన్నుకున్నది మనం, ఆమె ఎన్నుకున్న జనాలకు ఆమె న్యాయం చేయమంటే చేయట్లేదు. అదేం పద్ధతి? ఓట్లు అడగడానికి రావద్దు. అట్లాంటప్పుడు ఓట్లకు వస్తే అట్లాంటి చెప్పుడు మండలేసి చేయాలి. అట్లా అయితేనే చక్కగా అవుతారు. ఇట్లా ఘోరంగా చేస్తుంటే, హింసిస్తుంటే అసలు మన కళ్ళతో చూడలేని ఆ బంగ్లాదేశ్లో అయితే అసలు ఏమంటున్నా అంటే చెత్త ముండలు కూడా ఉన్నాయి. అలా నేను చూసిన వీడియోలలో బరాబర్ చెప్తున్నా. చెత్త ముండలు కూడా ఉన్నాయి, చెత్త కొడుకులు కూడా ఉన్నారు. పక్కన ఆడలు ఉన్నారు, మొగలు ఉన్నారు. ఇద్దరే ఒక అమ్మాయిని చేస్తారు. వాళ్ళకి ఏం ముడుతుంది? రోగం ముడుతుందా? ఏం ముడుతుంది? పిచ్చిలేసిందా? మెంటల్ ఖరాబ్ అయిందా కొడుకులకు? ఇలాంటి అసలు కళ్ళతో చూడలేని, చెప్పలేని ఎన్నో అవుతున్నాయి. మన కంటికి రాని కొన్ని ఉన్నాయి, మన కంటికి ముందు వచ్చేవి కొన్ని ఉన్నాయి. జరగక ముందు స్పందిస్తేనే మనకేమైనా అవకాశం ఉంటుంది. ఎవరైనా సరే మనం అమ్మాయి ఏమైనా రోడ్డు పని ఏంటంటే ఒక వీడియో తీసుకోండి. ఫస్ట్ నేను చెప్పేది ఏంటంటే నా తరపు నుంచి ఒక సజెషన్ చెప్తున్నా. అమ్మాయిని ఎవడన్నా ఏడిపించిండు లేదా ఎవడన్నా కొద్దిను తిట్టిను అంటే వాళ్ళ వీడియో ఆన్ చేసుకోవాలి, దగ్గరికి వెళ్ళాలి. ఆ సమస్య ఏంది అని మనం అడగాలి, బరాబర్ అడగాలి. లేకపోతే ఇట్లాంటి అన్ని చూడాల్సి వస్తుంది. అసలు డాక్టర్ మమితా ఆ మేడం డాక్టర్ ప్రాణాలు కాపాడే డాక్టర్ని అత్యాచారం చేసినాం ఉండే వరకు. చెప్పు మనం ఏం చేస్తున్నాం? ఎవరైనా చేయలేం. కాకపోతే మనం ఇట్లాంటి ఎవరన్నా రోడ్డు పని ఏమన్నా అయితే పర్టికులర్గా చూసి మనం ఇట్లాంటి అయితే ముందుగా ఒక కట్టె పట్టుకొని వెళ్ళి వీడియో తీసుకుంటే వెళ్ళి ఏందని కనుక్కోవడం మన బాధ్యత. ప్రతి ఒక్కరి పిల్లల మీద వాళ్ళు అమ్మాయిలకు ఇడముట్టుకో తాళముట్టు కానీ చెప్తున్నారు బరాబరే. కానీ అబ్బాయికి కూడా చెప్పాల్సిన అవసరం ఉంది. ఇప్పటి నుంచి కాదు, ఎప్పటి నుంచో ఉంది. సో మీ అందరూ ప్రతి ఒక్కరు బాధ్యత తీసుకుంటారని నేను అనుకుంటున్నాను. అమ్మాయిలను మళ్ళీ చెప్తున్నా, అమ్మాయిలను కూరగాయలు తరమనికే కాదు, అత్యాచారం చేసే కొడుకుల తలలు నరకడానికి కూడా మెడలు వేసుకోవడానికి కూడా తయారు చేయాలి. ఇది నేను అనుకుంటున్నా. ఈ జస్టిస్ అయ్యే వరకు ఇలాంటి పోరాటం మరికొన్ని ఎన్నో యువకులు చేయాలి, ప్రతి ఒక్కరు చేయాలి. ఎవరైతే న్యాయం చేయలేని పరిస్థితులు ఉన్నారో ప్రభుత్వం అయినా సరే, ఆ సీఎం మమతా బెనర్జీ అయినా సరే, అసలు ఇట్లాంటి అన్ని పక్క రాష్ట్రాలు కళ్ళల్లోకి వెళ్ళి దృష్టికి వెళ్ళి వాళ్ళందరూ ఎదురిస్తేనే ఈ న్యాయం జరుగుతుందని నేను అనుకుంటున్నా. ఈ పోరాటం న్యాయం జరిగే వరకు పోరాడాలని కోరుకుంటున్నాను. జై హింద్. ఇప్పుడు కోల్కతా సీఎంఏ చేతులు ఎత్తేసింది తను సుసైడ్ అని, దానికి మీ స్పందన ఏంటి? కోల్కతా సీఎంఏ తను చనిపోయింది సుసైడ్ అని రిపోర్ట్ ఇస్తుంది. అదే రిపోర్ట్ ఇస్తుంది కదా, న్యాయం చేయాలనే మేము చేస్తున్నాం. అన్యాయానికి వెనకలేస్తుంది కదా, అన్యాయానికి సపోర్ట్ చేస్తుంది కదా. అక్కడ ఉన్న డాక్టర్స్ మొత్తం డేర్గా పోస్ట్ మార్టం రిపోర్ట్ అయితే ఇచ్చారు, డేర్గా తనకి రేపడం ద్వారా చనిపోయిందని. బట్ మొత్తం గవర్నమెంటే చంపిన వాడికి సపోర్ట్ చేస్తుంది దానిపైన. అదే అన్న ఏంటంటే పైసలు ఉన్నాయేమో వానికి, మరి పైసలు ఇచ్చామని ఇచ్చిరేమో. అదే పైసలు ఇచ్చిరేమో, కట్టలేవో. ఆ మేడం ఎవరైతే ఉన్నారో
తీసుకున్న నా పరంగా నేను చెప్పాలనుకున్నా అంటే డబ్బులు పొందర పెట్టుకొని పోతారా నెత్తిన పెట్టుకొని పోతారా మరి ఏదన్నా పైసలు ఇచ్చింటారు సీఎంని వాళ్ళు కవరేజ్ చేసింటారు ప్రతి ఆడపిల్లను మరి సీఎంకి ఏమైనా భయం పెట్టినామో ఆమెను చంపేస్తా అట్లా కూడా క్వశ్చన్ వేయండి మరి న్యాయం చేయలేకపోతే ఆమెను కూడా చచ్చిపోమని చెప్పు న్యాయం చేయలేకపోతే అసలు ఆమె కూడా బతికి వేస్ట్ కదా రాజీనామా చేయాల్సిందే ఆమె కూడా చచ్చిపోవాల్సిందే ఆమె ఒక తల్లి పొజిషన్ ఉంది తన కూతురు చంపుకున్నట్టే ఒక విధంగా ఆలోచించుకుంటే ఆమెకు గుర్తుందో జ్ఞానం ఉందో లేదో కానీ ఇదే ఘటన షార్నార్ కూడా అయింది తీసుకుపోయి షార్నార్ అక్కడ ఫారెస్ట్ చంపేశారు పోలీసులు వాళ్ళు కూడా అట్టే చంపారు అదే కరెక్ట్ శిక్ష ఏదంటే జీవితానికి కార్లు చేరగొట్టాలి బస్సులలో వాళ్ళు కాల్చే చేరగొట్టాలి బస్సులలో అడుగు తినాలని చేయాలి వాళ్ళు కూడా ఆడపిల్లని పనులు తెరవాలి మీరు దయచేసి దీన్ని గట్టిగా రాష్ట్ర ముఖ్యమంత్రి కానీ సెంట్రల్ గవర్నమెంట్ ఇద్దరు నరేంద్ర చెప్తారని వీడు కంపల్సరీ పోవాలి అమ్మాయి వాళ్ళ కుటుంబ సభ్యులకి అన్యాయం చేయాల్సింది కానీ ఖచ్చితంగా సీఎం అనేది ఏం తీసుకురావద్దు ఖచ్చితంగా ఆమె రాజీనామా చేయాల్సిందే దేశం మొత్తం చదివేయండి విపరీతంగా చేయాల్సిందే ఆమె దాకా కొంచెం పోవాల్సింది ఇదే ఒక విశ్వాసం ఏంటంటే ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది ప్రతి ఇంట్లో ఆడపిల్ల ఉంటుంది కాబట్టి ఆమెను కూడా మనం స్త్రీలను గౌరవించాలి వాళ్ళు కూడా అక్క చెల్లెలను గౌరవించాలి కానీ మరి విపరీతంగా ఆడపిల్ల అంటే బస్సులో కానీ ట్రైన్లో కానీ మెట్రోలో కానీ దూరం చేయడం కానీ చాలా విపరీతంగా చేస్తున్నారు ఈ గవర్నమెంట్ కూడా ఎన్నో చేస్తున్న పోలీసు వరకు చేస్తున్నారు కానీ వాళ్ళు కరెక్ట్గా ట్రావెలింగ్ చేయాల్సిందే ఆడపిల్ల అనేది ఒక వజ్రం లాంటిది మన దేశానికి కారణం అన్నప్పుడు వాళ్ళకు దయచేసి న్యాయం చేయండి కానీ సీఎం అనేది అయితే అందరు సీఎంలు ఒక తెలంగాణ స్టేట్ అని కాదు అందరు సీఎంలు దయచేసి స్పందించేసి వాళ్ళని కఠినంగా శిక్షించాల్సిందే వాళ్ళను నడి రోడ్డు మీద వృద్ధి చేయాల్సిందే కాల్చి చేయబట్టి వాళ్ళ పట్టణంలో అడుగుతున్నారు వాళ్ళ కుటుంబ సభ్యులు కూడా విషయం జరగాలని మనస్ఫూర్తి ఇట్లా ఎంతోమంది మా ఆవేదన మా ఆకృతి అంతా మేము మీ తరఫున చెప్తున్నాం అన్న చెప్పినట్టు దేశం మొత్తం కదిలేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం అన్న రాష్ట్రం మొత్తం చేయాలి ఈ రాష్ట్రం మొత్తం చేయాలి ఇది ఒక్కరోజు సందన కాదు ఒక గంట కాదు ఒక అర్ధగంట కాదు ఇది మొత్తం 4 కాలాలు ఈ నెలలు 10 సంవత్సరాలు చేయాల్సిందే కానీ ఇది హైకోర్టుకు పోయినా సుప్రీంకోర్టుకు పోయినా వాళ్ళు కేసులు ఏం చేస్తున్నారు ఇది మా ఒక ఆడపిల్లని కాదు అందరింటే జరిగే ఆడపిల్లలు ఇది దయచేసి మేము ఇంతకాలం కోరుతున్నాం ఏంటంటే మమతా బెనర్జీ ఎవరు సీఎం ఉన్నారో వాళ్ళు కంపల్సరీ రాజీనామా చేయాల్సిందే వాళ్ళు పోస్ట్ మార్టం కూడా వేరే విధంగా రిపోర్ట్ ఒకటి చేయడం కరెక్ట్ కాదు వాళ్ళు కూడా ఆడపిల్లలు అనేది ఉంటారు తల్లిదండ్రులు అనేది దయచేసి పిల్లలకి 2వ క్లాస్ నుంచి 10వ క్లాస్ వరకు ఫోన్ ఇవ్వకండి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి ఏం పోతున్నారు వాళ్ళు టాకింగ్ ఏం మాట్లాడుతున్నారు నైట్లో కానీ డేలో కానీ ఒక ఆడపిల్ల అనేది కట్టు గుర్తించండి ఇంకొకటి ప్లేస్ ఏంటంటే నేను ఫోన్లు ఇవ్వద్దు వాళ్ళు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళు స్టడీ మీద ఇంప్రూవ్ చేయండి వాళ్ళు కూడా దేశం కాబట్టి వాళ్ళు కూడా ఏదైనా కలెక్టర్లు డాక్టర్లు కావాల్సిందే వాళ్ళు నేను ఫోన్లు ఇవ్వకూడదు మేము పిల్లలు ఏం చేస్తున్నాం మీరు అబ్జర్వ్ చేయండి వాళ్ళకి పనులు కానీ కార్లు కానీ ఏమి లేదు ఏంటంటే రోడ్ల మీద కూడా చాలా యాక్సిడెంట్ అయిపోతుంది తాగడం పెయింటింగ్ చేయడం చాలా ఏమైనా చేస్తున్నారు ఒకవేళ పోలీసు వాళ్ళ మీద కూడా రిటర్న్ పంపుతున్నారు ఇంకోటి ఆర్టీసీ బస్సులలో కూడా డ్రైవర్లను కానీ కండక్టర్లను కొట్టకండి వాళ్ళు కూడా మన కోసం వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఒక్కసారి డిపోల బస్సులు ఆపేస్తున్నారు మన ట్రావెలింగ్ చాలా ఇబ్బంది అవుతుంది దయచేసి ఇది ఒక్కటి విజ్ఞప్తి చేసుకోండి కానీ కరెక్ట్గా దీనికి స్పందించండి దేశం మొత్తం కదలాలి ఇది ఒక్కరోజు రాజస్వ రూపణ కాదు ఇది మొత్తం నెలలు కానీ సంవత్సరాలు కానీ ఇది మొత్తం ర్యాలీ జరగాల్సిందే ఇది ఖచ్చితంగా కలియాల్సిందే ఈ సాధనాలు ఇన్సూరెన్స్ సిస్టమ్ ఆమె కూడా డాక్టరే వాళ్ళు తీసుకొని ఎట్లా మామూలు ఎన్కౌంటర్ చేశారో అదేవిధంగా ఎన్కౌంటర్ కావాల్సింది లేదు అంటే వాళ్ళకి తెలవాలంటే మనం ఒక సినిమాలో 1 గంట 2 గంటలు చూసినట్టు వీడియో కాదు ఇది వాళ్ళు కూడా సినిమాలో మనం వాళ్ళు ఎట్లా చేశారో సేమ్ సినిమాలు చేస్తున్నారు ఇది యాక్సిస్ మీరు ఎన్నిసార్లు హెచ్చరించినా కూడా వినట్లేదు కాబట్టి వాళ్ళు తెలవాలంటే ఒకటేంటంటే వాళ్ళు కాల్చి తెరవటాల్సిందే వాళ్ళు అడక తినాలి వాళ్ళు కూడా తెలవాలి బాధ అనేది ఆడపిల్ల అనేది ఎన్నో బాధ అనేది ఖచ్చితంగా తెలవాలని కోరుకుంటున్నాం మన భారతదేశంలో మొదటి ప్రాముఖ్యత ఆడవారికి ఉంటుంది మన భారతదేశంలో మొదటి ప్రాముఖ్యత ఆడవారికి ఉంటుంది అలాంటి ప్రాముఖ్యతను కూడగొట్టడంలో ఏమంటారు మొత్తానికి నాశనం చేయడంలో ఫస్ట్ న్యాయం చేయలేని సిచ్యువేషన్ తీసుకొచ్చి ఇట్లా ఏంటంటే బదనాం చేస్తున్న దేశానికి అవమానం ఇది ఆడపిల్లకు అన్యాయం జరిగితే దేశానికే అన్యాయం జరిగినట్టు ఎవ్వరు సెలబ్రిటీస్ కానీ ఎవ్వరు కానీ నేను చూసినంత మటుకు ఎవ్వరు కానీ దీనికి స్పందించట్లేదు ఎందుకు స్పందించట్లేదు మీరు కూడా ఏమైనా తీసుకున్నారా మరి చీటుమడి దానికి పక్క దేశమయ్యే దానికి బాగా స్పందిస్తారు
మన దేశంలో అయినందుకు ఎందుకు స్పందించట్లేదు? అది మీకున్న ఫాలోవర్స్ మీకున్న కథ వేరే ఉంటాయి కదా. సో వాళ్ళకు కూడా నేను ఖండిస్తున్నా. ఇట్లాంటి చేసిన కొడుకులను ఎక్కువ చేసిన కొడుకులను కూడా ఖండిస్తున్నా. అది నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మొదటి ప్రాముఖ్యత ఆడవారికి ఉంటుంది. ఆ ఆడవారికి అవమానం జరిగితే దేశానికి అవమానం జరిగినట్టే, అన్యాయం జరిగినట్టే. సో మీ అందరూ ఈ పోరాటం ఆపొద్దు. దేశం మొత్తం కదిలియాలి, బరాబర్ దేశం మొత్తం ఉళ్ళ కల్లాలం కావాలి. అన్యాయం అనేది ఎవరి చెవుల్లో కానీ పడవద్దు. అట్లాంటి రోజులు మనం తీసుకురావాలి. మన యువకుల చోతులు ఉంది, ప్రతి ఒక్కరు నలుమూలలా కదిలియాలి. ఈ విషయంలో ఖచ్చితంగా వాళ్ళని శిక్ష పడాలి, తలలు ఇవ్వాల్సిందే. నడి రోడ్డు మీద ఇలా అంటే ఏలాడ తీయాల్సిందే. అట్లా నా కొడుకులను ఉడి చేయాల్సిందే, లేకపోతే మొగతనం తీసేసి రోడ్డు మీద కాలు చేయాలి, ఇరగొట్టాలి కొడుకులను. ఇట్లాంటి రోజులను తీసుకొచ్చాలి. 10 మంది ముంగలు పెడితే అప్పుడు చక్కగా అవుతారు. చేసే దిమాకులు ఏమైనా చెలాయిస్తారు కదా, నడుస్తాయి కదా. అట్లాంటి కొడుకులకు అప్పుడు చెట్క పడుతుంది. ఇన్స్టాల్మెంట్లో కూడా దయచేసి ఇన్స్టాల్మెంట్లో కూడా ఏమైనా మామూలు చిన్న ఇన్సూరెన్స్ అది ఇన్స్టాల్మెంట్లో పెడుతున్నారు. దయచేసి ఇది మనకి దేశాన్ని మొత్తం ఆడిపిలేదు ఇష్యూ కాబట్టి మీరు ఇన్స్టాల్లో కానీ ఫేస్బుక్లో కానీ వాట్సాప్లో కానీ మీరు దయచేసి స్పందించండి. వాళ్ళు కూడా పంపండి, వాళ్ళు కూడా ఇంకొక 10 మంది పంపండి. ఇది మన చాతినంత సాయం మన చేద్దాం. ఆదరణ దేవుడు ఎరుగు. దయచేసి రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అయినా సరే వాళ్ళు కొద్ది ప్రాముఖ్యత చూపించండి. ఏపీ చంద్రబాబు అయినా సరే అందరు ప్రాముఖ్యత చూపిస్తే మనకు కొద్దిగా ఆడపిల్లకు న్యాయం జరుగుతుందని నేను కోరుకుంటున్నాను. వాళ్ళకు కూడా మరీ ఇంతకు ఒకటే ఇన్స్టాగ్రామ్లో ఏవేవి పెట్టకండి. మెయిన్ మనకు జరిగిన సంఘటన ఏందో అది పెట్టండి. ఇంకొక 4 ప్రోత్సహించండి. ఇంకొక 4 వాళ్ళని ఇంకొక 4 చెప్పవాలండి. ఇది దేశం మొత్తం నలుమూల కదలాలి. ఒక్కరోజు 2 రోజులు రాష్ట్ర రూపం జరగవచ్చు, మొత్తం రాష్ట్ర రూపం కావాలని అంటే ఎటు దేట్ ఒక వన్ డే మొత్తం రాష్ట్రమే దీన్ని పనిచేయాలని వన్ డే మొత్తం ఎక్కడెక్కడ బస్సెస్ కానీ ఆటోస్ కానీ అంత నిధులు వేయాల్సిందే. అంత రైలు రీలు అన్నీ పనిచేయాల్సిందే. కొండ మీద కంపల్సరీ రాష్ట్ర రూపం చేయాల్సిందే ఇది. కాబట్టి మీరు ఒక్కటే ఆడపిల్ల అనేది కట్టు గుర్తించండి. టైంపాస్గా వాడుకోవడం, టైంపాస్గా చేయడం అనేది కాదు. ఇది ఎవరిని ఫాస్ట్ కంప్లీట్ చేయవా?